హలో గాయస్, ఎలా ఉన్నారు అందరూ? చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక మినీ బ్లాగ్తో వచ్చేసానండి. మార్చ్ 1 వచ్చేసి మా డాడీ బర్త్డే అండి, మా 60th బర్త్డే షష్ఠపూర్తి అండి. అందుకని మేము ముందు రోజు రుద్రాభిషేకం చేద్దాం అనుకున్నాము. సో స్టీల్ ప్లాంట్లో శివాలయం ఉంది, అక్కడికి వెళ్ళి చేద్దామని అనుకున్నాం అనమాట. ఆల్రెడీ పంతులు గారితో అన్నీ మాట్లాడేసాము కూడాను. ఆయన వచ్చేసి రూహి డ్రెస్ అంతా కూడా మా మమ్మీ వాళ్ళు అన్ని ముందుగా మేము రాకముందే సెట్ చేశారనమాట. అండ్ మేమైతే గుడికి వెళ్ళిపోయాము. వెళ్ళే ముందే ఆల్రెడీ మా వాళ్ళు అక్కడ ఆల్రెడీ అన్నీ సెట్ చేస్తారనమాట. గుడిలోని పూజకు కావాల్సిన సామాన్లు అన్నీ కూడా. అండ్ బయట అయితే శివుడి విగ్రహం చూసి రూహికి అయితే చాలా భక్తి ఎక్కువ. శివుడు ఎలా కూర్చున్నారో అలాగే యాక్ట్ చేస్తుంది అనమాట. అండ్ రోహిత్ డ్రెస్ చూసాను, నాకైతే రోహిత్ డ్రెస్ చాలా బాగా నచ్చింది. అండ్ బయట గుడి అంతా కూడా చాలా బాగుందని ఎన్విరాన్మెంట్ కానీ అసలు లోపల విగ్రహాలు అయితే ఎంత కలగా ఉన్నాయనండి. అసలు అయితే నిజంగానా అంటే ఆ దగ్గరలో గ్రీనరీ కానీ అంతా చాలా బాగుందనమాట. 2 కళ్ళు సరిపడలేదు చూడడానికి. అయితే చూడండి పికాక్, అది బొమ్మ ఎంత బాగుందో అసలు. అండ్ ఇంకా కాసేపట్లో అయితే రుద్రాభిషేకం కూడా స్టార్ట్ అయిపోయింది అనమాట. అంటే నాకైతే ఇప్పుడు రుద్రాభిషేకం తెలియదు ఎలా చేస్తారో కూడా. ఫస్ట్ టైం అనమాట మా మమ్మీ చేసినట్టు చూస్తున్నాను. పంచామృతాలు ఉంటాయి కదండి, పంచామృతాలు అన్నీ కూడాను శివలింగం మీద వేస్తారనమాట. అదే చేస్తున్నారు అక్కడ మా డాడీ వాళ్ళు కూడా. అండ్ పంచామృతాలు అంటే ఆవు అండి, పాలు, పెరుగు, నెయ్యి, పంచదార, తేనె అన్నీ కూడాను. అంటే తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. పంచామృతాలు చాలామంది తెలియదు కదండి, అందుకని వచ్చి వాళ్ళ కోసం చెప్తున్నాను. చెప్పాలంటే పంచామృతాలు అనేసి నాకు తెలుసు కానీ అదేంటో నాకు పట్టిగా తెలియదండి. నాకు ఆ రోజు తెలిసిందనమాట ఈ పంచామృతాలు అంటే ఆ 5 ఐటమ్స్ వేస్తారనేసి. రుహికి కూడా చాలా భక్తి ఎక్కువ అండి, చిన్నప్పటి నుంచి కొద్దిగా భక్తి ఎక్కువ. అందులో రీసెంట్గా ఇప్పుడు ఏంటంటే తనకు అనేది తెలుస్తున్నాయి. సో తను ఏంటంటే మమ్మీలు చేస్తుంటే అలా చూస్తుంది అనమాట. మధ్య మధ్యలో నేను కూడా చేస్తాను అని చెప్పి చెప్తుంది. బట్ ఏంటంటే అవి పూజ అవన్నీ అభిషేకం చేస్తున్నారు కదా. సో అది ఎవరు వస్తారో తెలియదు కాబట్టి లేదమ్మా ఆగు అని చెప్పి తనతో అలా చెప్తుంది అనమాట. తన పాప అలాగా చూస్తుంది, తను వేయించలేదనేసి. కానీ లాస్ట్ ఏంటంటే మా చేతి కూడా వేయించారనమాట. సో రూహి అయితే ఫుల్ హ్యాపీ అయిపోయింది. యాక్చువల్గా అయితే ముందు కూడా ఈ రుద్రాభిషేకం కంటే ముందు పక్కన వినాయకుడి విగ్రహం ఉందండి, దానికి చేయించాము. దానికి చేయించితే ఇక్కడికి వచ్చాము, అదంతా నేను తీయలేదు. అండ్ ఇక్కడ నెక్స్ట్ అయితే మా చుట్టాలందరూ ఇంక వచ్చారనమాట. అండ్ రోహికి ఏంటంటే అప్పటి వరకు తనకి చుట్టాల్లోని మా చుట్టాలు ఎక్కువ అందరూ పెద్ద పిల్లలు అనమాట, కొంచెం అందరూ స్కూల్ చదువుతున్న పిల్లలే. సో రోహి అయితే ఇప్పటివరకు ఎప్పుడు చిన్నపిల్లలు అంత ఎక్కువ. ఇగో నీ బాబుకి 1 year అనమాట ఇప్పటికి. సో చిన్నపిల్లలు ఎక్కువ చూడకపోవడం వల్ల రోహికి అయితే వెరైటీగా చూస్తుంది. ఆ బాబుని టచ్ చేసి చూస్తుంది అనమాట. ఒకసారి ఏంటంటే కొంచెం కాళ్ళు చేతులు లాగేస్తుంటుంది, జాగ్రత్త చూసుకుంటూ ఉండాలి రోహిని. అండ్ ఇక్కడైతే రోహికి అయితే నేను ఒక పిక్ ఆర్ వీడియో తీద్దామని ట్రై చేస్తుంటే రోహి అయితే ఆడుతుంది అనమాట, సరిగ్గా తీసుకోవట్లేదు. దీని కంటిన్యూస్ మినీ బ్లాగ్ అయితే పార్ట్ 2లో పెడతా అండి. ఓకే గాయస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.